గ్రేటర్ హైదరాబాద్లో రెండో పరామర్శ యాత్రలో మొత్తం 7 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. సుమారు 70 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. మొదట మాణికేశ్వరి నగర్లోని బొడ్రాయి వీధిలో బొంత సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పక్కనే ఉన్న ఏడుగుళ్ల వీధిలోని బోదాసు నరసమ్మ కుటుంబ సభ్యులను షర్మిల కలుసుకున్నారు. అక్కడి నుంచి చెర్లపల్లి భరత్ నగర్లోని ఇంద్రాల బాలయ్య ఇంటికి వెళ్లారు. అనంతరం ఉప్పల్ వీరప్పగడ్డలోని కుంటల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత రామంతపూర్లోని ఒగ్గు అంజయ్య, చర్చి కాలనీలోని నయల పోగుల యాదగిరి కుటుంబాలను కలిశారు. చివరగా చింతలకుంట చెక్పోస్టు సమీపంలోని షాపూరి శంకర్ కుటుంబాన్ని పరామర్శించారు. దిల్సుఖ్ నగర్లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. పరామర్శ యాత్రలో షర్మిల వెంట ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, నగరానికి చెందిన పార్టీ నేతలున్నారు. హైదరాబాద్ విషయానికే వస్తే అసలు హైదరాబాద్ ని గ్రేటర్ హైదరాబాద్ గా చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు. హైదరాబాద్ చుట్టూ ఒక ఔటర్ రింగ్ రోడ్ చూస్తున్నారు. ఇలాంటి ఔటర్ రింగ్ రోడ్ మన దేశంలో ఎక్కడా లేదు. 160 కిలోమీటర్లు, 8 లేన్లు, ఇంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్ ఒక్క మన హైదరాబాద్ లోనే సాధ్యం చేసింది రాజశేఖర్ రెడ్డి గారు. మెట్రో రైలు చేసింది రాజశేఖర్ రెడ్డి గారు. ఎక్స్ప్రెస్ వే, ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే చేసింది రాజశేఖర్ రెడ్డి గారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకుండా 14 ఫ్లైఓవర్లు ప్లాన్ చేసి దాన్ని పూర్తి చేసింది రాజశేఖర్ రెడ్డి గారు. ఈ నగరానికి నీటి కొరత లేకుండా కృష్ణా, గోదావరి జలాలను తీసుకొచ్చింది కూడా రాజశేఖర్ రెడ్డి గారు.